తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. స్టార్ హీరోల సినిమాల బాక్సాఫీస్ లెక్కలు తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు చాలా తక్కువగా నమోదవుతాయి. ఎక్కువ షోలు వేయడం, ఫ్యాన్స్తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా థియేటర్లపై దండయాత్ర చేయడం వల్ల తొలి రోజు భారీ స్థాయిలో వసూళ్లు వస్తాయి. కానీ రెండో రోజు వచ్చేసరికి పరిస్థితులు సాధారణంగా మారిపోతాయి. రెండో రోజు థియేటర్ల కౌంట్ తగ్గిపోతుంది. ప్రేక్షకుల హంగామా కూడా తగ్గుముఖం పడుతుంది. ఫలితంగా తక్కువ కలెక్షన్లు వస్తాయి. అయితే ఈ తేడా అనేది మరీ డ్రాస్టిక్గా ఉండదు. 40 నుంచి 60% వరకు ఉంటుంది. కానీ వీరసింహారెడ్డి విషయంలో మాత్రం ఏకంగా 80% తేడా వచ్చింది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు వరల్డ్ వైడ్గా 31,05,00,000 షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు కేవలం 6,15,00,000 షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. అంటే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు 24,90,00,000 కలెక్షన్లు పడిపోయాయి. ఇది నిజంగా చాలా పెద్ద డ్రాప్. గతంలో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు మాత్రమే ఇంతలా డ్రాప్ అయ్యాయి. కానీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఈ స్థాయిలో డ్రాప్ అయిన సందర్భాలు లేవు. అయితే రెండో రోజు వీరసింహారెడ్డి వసూళ్లు ఈ రేంజ్లో డ్రాప్ అవ్వడానికి కారణం వాల్తేర్ వీరయ్య సినిమానే. వీరసింహారెడ్డి రిలీజ్ అయిన మరుసటి రోజే వాల్తేర్ వీరయ్య రిలీజ్ అయ్యింది. ఆ సినిమా హంగామా కారణంగా బాక్సాఫీస్ వద్ద వీరసింహారెడ్డి జోరు తగ్గిపోయింది. అందుకే వసూళ్లు ఇంత తక్కువగా వచ్చాయి. అయితే మూడో రోజు వీరసింహారెడ్డి కాస్త పుంజుకున్నాడు. రెండో రోజు కంటే కొంచెం ఎక్కువ కలెక్షన్లే రాబట్టాడు. రిపోర్ట్స్ ప్రకారం మూడో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా 7,30,00,000 షేర్ కలెక్ట్ చేసింది. రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు ఈ సినిమా 1,15,00,000 రూపాయలు ఎక్కువగా రాబట్టింది. దీంతో మొత్తం 3 రోజుల్లో వరల్డ్ వైడ్గా 44,50,00,000 షేర్, 73,90,00,000 గ్రాస్ నమోదైంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా 44,50,00,000 షేర్ రాబట్టింది. కాబట్టి ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవడానికి ఇంకా 30,50,00,000 షేర్ రాబట్టాల్సి ఉంటుంది. మరి అంత మొత్తాన్ని ఈ సినిమా రికవర్ చేయగలుగుతుందా? ఒకవేళ ఈ సినిమా డీసెంట్ వసూళ్లతో లాంగ్ రన్ కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని సునాయాసంగా అందుకోవచ్చు. అలా కాకుండా వసూళ్లు డ్రాప్ అవుతూ వస్తే మాత్రం టార్గెట్ని అందుకోవడం కష్టంగా మారే అవకాశం ఉంది. ఏదేమైనా వర్కింగ్ డేస్లో ఈ సినిమా చేసే పర్ఫార్మెన్స్ మీద దీని ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. అంటే వర్కింగ్ డేస్లో కూడా మంచి కలెక్షన్లు కలెక్ట్ చేయగలిగితే టార్గెట్ని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. చూద్దాం ఫుల్ రన్ లోపు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా పర్ఫామ్ చేస్తుందో. అయిపోయి